మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం పల్నాడు జిల్లా వినుకొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ ప్రతి ఏడాది కూడా తొలి ఏకాదశి నాడైతే తిరునాళ్ళ కానీ ఇక్కడ పండుగ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలతో వచ్చి అయితే ఈ పండుగను ఎంతో బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబాలతో కూడా ఎంతో సంతోషకరంగా అయితే వాళ్ళ సమయాన్ని అయితే వెచ్చిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి చోట కూడా వాళ్ళ టయాన్ని ఇక్కడ దేవాలయంలో స్పెండ్ చేస్తూ వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా అయితే గడుపుతున్నారు. అసలు ఈ తిరునాళ్ళ సాయంత్రం అయితే ఇంకా అద్భుతంగా ఉందని అయితే అంటున్నారు. అలాగే 6:30కి అయితే మనకి అఖండ జ్యోతి కూడా వెలిగిస్తారు. అసలుకి ఇలాంటి అన్నీ కూడా మనం ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాము. అలాగే నెక్స్ట్ ఈ తిరునాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మనం అందరినీ కూడా అడిగి ఒకసారి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, మీ పేరు? రమాదేవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిడిగిరాళ్ళ. లైక్ మీరు ఇక్కడ ఎప్పుడు ఇక్కడే అంటే లైక్ ఎవ్రీ ఇయర్ వస్తారా లేకపోతే ఎలా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మా అమ్మ వాళ్ళ ఊరిది పుట్టిల్లు. ఓకే. సో లైక్ మీరు ఇక్కడ ఏమైనా కోరికలు లేకపోతే ఈ గుడికి ప్రత్యేకత ఏమైనా తెలుసా? కోరికలు అంటూ ఏం లేదు, ఇక్కడ బాగా వస్తారు. ఫేమస్ ఇది. ఇక్కడ సీతాదేవి ఇక్కడ ఆనమాలు దొరికిన స్థలం అని అంటారు. సీతాదేవిని తీసుకొని పోతారు కదా రావణాసురుడు, అలా ఆ స్థలం విన్నకొండ. రాముల వారు సీతాదేవి ఇక్కడ ఉందని విన్నారు. విన్నకొండ అయితే వినుకొండ అంటారు. అదే. ఇంకేమైనా ఉన్నాయండి హిస్టారికల్గా? బాగుంటుంది, పైకి వెళ్తే బాగుంటుంది పైకొండ. ఎక్కలేక ఎక్కలేదు. పైన అయితే సీతాదేవి ఆరవేసిన చీర, సీతాదేవి గాజులు, సీతాదేవి ఇంకా అన్ని ఓమన గుంతలు ఆమె ఆడినవి, సీతాదేవి కోనేరు అన్నీ ఉంటాయి. పైకి వెళ్తే బాగుంటుంది, సరదాగా ఉంటుంది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మొత్తం కలుస్తారు. అది సరదాగా బాగుంటుంది. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు జానకిరామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము గుంటూరు జిల్లా సత్రపల్లి నుంచి వచ్చాము. అంటే ప్రతి ఏడు మీరు ఈ గుడికి వస్తారా? నాకు 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ చిన్నకొండ పెద్దకొండ అని రెండు కొండలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కొంతమంది ఏమో వెళ్ళవలసిన వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న సోమవారు బాగా మహిమత్వం అని చెప్పి అది బాగా తెలిసి అందరికీ నేను 10వ సారి నుంచి వస్తున్నాను. కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పి అందరు తెలిసి మేము వచ్చాము. మాకు కూడా నెరవేరినాయి. మీకు ఈ కొండకి లైక్ ఈ గుడికి ఏమన్నా బాండింగ్ ఉందా అండి? అంటే మా అత్తగారు ఊరు ఇదే. నేను వాళ్ళతో పాటు ఇక్కడికి వస్తా. 10 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయిన కానీ ఇక్కడికి వస్తామండి. ఈ ఫెస్టివల్స్ చూసి ఇంకా బాగా ఫ్రెష్ చేసి ఇంకా బాగా వస్తా ఉన్నా. సాయంత్రం కూడా ఇంక మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి బాగుండటం వల్ల అన్నీ ఉంటాం. ప్రభల దగ్గరికి వెళ్ళి అందరూ ఫ్యామిలీస్తో అంతా పిల్లలతో అంతా ఎంజాయ్మెంట్ చేసి ఒక 2 days ఉండి అట్లా సరదాగా గడిపేసి వెళ్ళిపోతూ ఉంటాం. అందరికీ నమస్తే. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు అంటే నెల్లూరు ప్రాపర్ ఇక్కడేనా లేకపోతే జస్ట్ ఫర్ ఫెస్టివల్ అంటే విజిట్ చేస్తున్నారా? అంటే మా మమ్మీ వాళ్ళ నేటివ్ ఇక్కడే. మ్యారేజ్ అయ్యాక నెల్లూరు. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ మీ హస్బెండ్ వాళ్ళది నెల్లూరు. ఓకే. సో ఎవ్రీ ఇయర్ అనేది మీరు ఈ ఫెస్టివల్కి వస్తారా? సెకండ్ టైం రావడం ఇక్కడికి. పెళ్ళి 2 years అయింది. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. సో లైక్ మీ ఈ పండుగ ఇక్కడ అంతా వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గుడి కానీ ది వ్యూ పాయింట్స్ ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అందరు రావడం, అందరూ స్ట్రీట్ నడుచుకుంటూ వచ్చి టెంపుల్స్ చూసుకుంటా అట్లా ఫ్రెండ్లీగా అందరం చాలా బాగుంది. బ్యాచ్గా వస్తే బాగుంటుంది, ఫన్గా ఉంటుంది. బై వాక్ కదా బాగుంటుంది. ఓకే. సో ఎనీ బాండింగ్ విత్ దిస్ టెంపుల్? లేదండి, ఇప్పుడే రావడం సెకండ్ టైం. మీకు? చిన్నప్పటి నుంచి వస్తాం ఇయర్లీ వన్స్ ఫ్రెండ్స్తో ఒకసారి అట్లా. సో ఇక్కడ తిరునాళ్ళ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. సో ప్రభల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు చైతన్య. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో ఎవ్రీ ఇయర్ ఈ తిరునాళ్ళ అనేది ఎలా జరుగుతుందండి? ఇంకా ఇప్పుడైనా ఇట్లా ఉంది, కానీ ఒకప్పుడైతే చాలా బాగా జరిగేది. కాకపోతే రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఈ కొండ మేము ఎక్కలేదు. సో అంటే నేను హాస్టల్కి వెళ్ళి 6 years తర్వాత మళ్ళీ కొండ ఎక్కుతున్నాను. బట్ పై కొండ ఎక్కుదాం అనుకున్నాను, ఫ్యామిలీతో వచ్చేసరికి ఇలా ఎక్కాల్సి వచ్చింది. బట్ నైట్ ఫ్రెండ్స్తో తిరుగుతాను, చాలా బాగుంటుంది. కింద ఊర్లో అయితే మార్నింగ్ అంతా కొండ మీద ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ నైట్ అయ్యేసరికి బయట చాలా బాగుంటుంది. డ్యాన్స్ అవి స్టేజెస్ కడతారు, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో తిరగాలంటే లోకల్ వాళ్ళకైతే ఈ పండుగ గురించి బాగా ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ నేను లోకల్ వాడినే. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళ నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా
ఇక్కడికైతే రావాల్సిందే పక్కకి, ఎందుకంటే హోమ్ టౌన్ ఫెస్టివల్ కాబట్టి. నైస్, చాలా బాగుంటుంది ఇక్కడ. లైక్ ఎనీ బాండింగ్ విత్ దిస్ టెంపుల్? అంటే పుట్టింది ఇక్కడే కదా, ప్రతి ఇయర్ ఇక్కడ ఎక్కుతాము, ఫ్యామిలీతోనే ఎక్కుతాము, పైగా ఫ్రెండ్స్ అందరం ఇక్కడే. ఏదైనా బోర్ కొట్టినా కూడా పండగనే కాదు, ఫెస్టివల్ రోజే కాదు, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా కొండపైకి వస్తుంటాము.